మిత్రులారా, ఏదేమైనప్పటికీ ఒక బిగ్ సక్సెస్. తెలంగాణ రాష్ట్రం మొత్తం భువనగిరి సభ వైపు చూస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అసలు ఒక నివ్వెరపోయేలా ఆ సభ నడిచిందని చెప్పుకోవచ్చు. చూసినంతసేపు అసలు చూస్తూనే ఉండాలనిపించింది, అట్లా అనిపించింది. కన్నుల పండుగ అనిపించింది. ఆ జనాన్ని చూస్తూ ఉంటే కన్నుల పండుగ అనిపించింది. భువనగిరి మొత్తం అట్లా స్ట్రక్ అయిపోయినాడు. ఒక ట్రాఫిక్ జామ్ అయితే ఎట్లుంటుంది, ఒకసారి ట్రాఫిక్ జామ్ అయి మొత్తం ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతే బస్సులు ఎట్లుంటాయి, బస్సులు కానీ మనుషులు కానీ అసలు కిక్కిరిసిపోయింది. ఉసుకే పోతారాలన్నంత జనం, మామూలు జనం కాదు. ఎవరిని అన్నాడు కానీ మామూలు జనం కాదు అది. రైట్, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్గా సర్జికల్ స్ట్రైక్ 59 రెడ్లు వెలుమల ఎమ్మెల్యేలు రాజకీయ సమాధి ఖాయం. 2028లో ఆ వర్గాల నుంచి ఒకరిని అసెంబ్లీ గేటు తాకనేమం. 884 రోజుల్లో బీసీ వ్యక్తి సీఎం పక్క. నిజాం వెళ్ళిపోయే ముందు భూమినంతా పేదల పేరు మీద రాసిండు, కానీ కొండ వెంకట రంగారెడ్డి ఆ కాగితం చించేసిండు. బీసీలు పేదలకు అన్యాయం చేసిండు. దిగవంత ప్రధాని పివి దేవుడు అందుకే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు.